విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్ష 1545వ రోజు. దాంట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ వీళ్లకు మద్దతు పలుకుతూ ఈ రోజు ఇక్కడ 11 గంటల నుంచి 3 గంటల వరకు నేను కూడా వాళ్ళతో పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడే ఇదే ప్రదేశంలో టెంట్లు మారుస్తున్నారు తప్పితే వీళ్ళ అజెండా మార్చలేదు. ఏ రోజైతే వైజాగ్ స్టీలు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సుముఖంగా ఉంది అని ప్రకటించిందో జనవరి 2021 లో, ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు 1545 రోజులుగా ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అంటూ ఇక్కడే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 2014 వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన వెంటనే, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీల్ కు కష్టాలు మొదలైంది. కారణం చాలా సింపుల్. మోడీ ప్రభుత్వం అదానీ లాంటి వాళ్ళకు మేలు చేయాలి, దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధానమంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి, దాని ద్వారా బీజేపీకి సంబంధించిన అదానీ లాంటి వాళ్ళకి మేలు చేయాలి. ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖ స్టీలు. అప్పటి నుంచే కష్టాలు మొదలైంది. అన్నిటికీ బరితెగించి బీజేపీ మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఆంధ్రుల గర్వకారణం. ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బీజేపీ నిస్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని జనవరి 2021 ప్రకటించడం జరిగింది. దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజుల వరకు కొనసాగుతుంది. ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే 6 నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టం ఇంకొక ఎత్తు. ఆ కారణంగా ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉండి 7.5 మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ కి సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ గా ఇంత వైభవంగా పనిచేస్తే ఈ రోజు కేవలం 23,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో దాదాపు 11,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 14,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్ లో 5,000 మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పనుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీల్ ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని, పక్కనే గంగవరం పోర్టు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ 30 సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న 10% ని కాస్త కేవలం 600 కోట్ల రూపాయలు అదానికి ఇచ్చేయడం జరిగింది. ఈ ప్లాంట్ ను కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా. ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదానీ లాంటి వాళ్ళకి అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా. ఎందుకంటే దాదాపు 23,000 ఎకరాలు విశాఖ స్టీల్ కు ఉన్నాయి. దాని విలువ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు. కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బీజేపీ సర్కార్ ఈ కుట్రలు అన్ని చేసి బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు. దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి, పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గ అయితేనేమి, లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితేనేమి అన్ని పెరిగిపోయింది, పెంచేశారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్ గా ఫోకస్డ్ గా వైజాగ్ స్టీల్ ని హ్యాండిక్యాప్ చేయడానికి ఒక్కొక్క ఆర్గన్ ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే మెల్లగా ఆక్సిజన్ ని తీసేస్తే, సైలెంట్ కిల్లింగ్ ని చేస్తే ఆఖరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది. మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా 10 రూపాయలు 15 రూపాయలు, లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తీసేసుకుంటూ పోతారా? ఒకవైపేమో మేము దీన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు, ఇంకో వైపేమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నారు. ఎలా నమ్మటం మీ మాటలు? అసలు నిజమేది అబద్ధమేది? ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఎలక్షన్లు వస్తే ఇంకోలాగా మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు. ఇంతమంది కార్మికులే కాదు, కనీసం ఈ 25,000 మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు 1,00,000 మంది అయినా ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబాలందరూ ఏమైపోవాలి? అసలు ఇంతమంది ఇటీవల కాలంలో 6 నెలల్లోనే కేవలం 6 నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకుని 2,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది.
కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందంట, ఆ నిధులు ఇవ్వడానికి కండిషన్ కార్మికులను తొలగించాలి అని. 5,000 మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట, 2,000 మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట. అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట. ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా, లేకపోతే రా మెటీరియల్ కో, లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో, లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా, లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారు? ఏమొచ్చింది? మీరు ఇచ్చిన 11,000 కోట్లు ఎవరిని ఉద్ధరించింది? అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది? మళ్ళీ అప్పులకే పోతుంది. అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి? ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు. నిజానికి అప్పులైంది ఎక్స్పాన్షన్ కోసం, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తుంది. పాలకులు ఆలోచన చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఈ రోజు ఇంతమందిని గత 6 నెలల్లో 2,000 మందిని తొలగించడం జరిగింది. ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 2,000 మందిని తొలగించింది. రాబోయే 3 నెలల్లో ఇంకో 3,000 మందిని తొలగిస్తారట. అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా 2,000 మందిని తీసేస్తారట. ఎవరికి న్యాయం చేస్తున్నారు? చంద్రబాబు గారైనా కూడా పక్కన మిట్టెల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిదేరే. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ ని మీరు ప్రైవేటైజ్ చేయరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అని అదే సభలో ఎందుకు అడగలేకపోయారు? అందరూ అక్కడే ఉన్నారు కదా, వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి మీకు కనిపించలేదా? వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా? సేల్ లో కలపాలని, క్యాప్టివ్ మైన్ కావాలని, ఇక్కడ ఎంప్లాయీస్ ని ఆదుకోవాలని? మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు? ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళే కదా. మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల? మళ్ళీ చెప్తున్నాం, ఇది చాలా చాలా అమానుషం. ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం, చాలా అన్యాయం. ఇది వరకు కూడా చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది, వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము. మళ్ళీ చెప్తున్నాము, వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. వైజాగ్ స్టీల్ ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా, వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా, వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి. కానీ నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, లేకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీల్. ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈ రోజు మద్దతు ఇస్తున్నారు మోడీ గారికి. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, 10 సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు, ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈ రోజు అందరు ఎంపీలు, ఏ పార్టీ అయినా సరే, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్నిస్తున్నా, ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే, ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, తీసేసిన వాళ్ళందరినీ కూడా 2,000 మందిని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 3,000 మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఈ 20వ తేదీన ఈ కార్మికులందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు. వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం, వైజాగ్ స్టీల్ ను కాపాడటం కోసం సేల్ లో కలపాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి, అడిషనల్ గా ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి వీల్లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు. 20వ తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తుంది. ఈ సమ్మె విజయవంతం కావాలి. 20వ తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది. ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు. మేము కూడా హెచ్చరిస్తున్నాం, వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు 20వ తేదీన డేట్ ఇచ్చారు. 2,000 మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే, వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇవ్వకపోతే 21వ తేదీన రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది. నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు. 8,000 పైగా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళలో కనీసం 4,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు మనుషుల కిందికి రారు. మీ ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తెచ్చుకోండి. మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం. 20వ తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు. వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష